హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము ఫ్యామిలీ మొత్తం మార్నింగ్ లేవగానే ఇక్కడికి పాలకి వెళ్తున్నాం. చూస్తున్నారు కదా, ఇందులో తీసుకొస్తాడు రోజు. ఇక్కడైతే పాలు సూపర్ ఉంటాయి. సో చూపిస్తాను మీకు కూడా ఎట్లుంటాయి అని చెప్పి. ఏం లేవు నాన్న, ఖాళీ డబ్బా. ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అవుతుంది. డైలీ మార్నింగ్ 7:30కి వెళ్తేనే పోస్తారు వాళ్ళు. విజయ్, ఎక్కడికి వెళ్తున్నాం? ఎక్కడికి వెళ్తున్నాం? వద్దా వీడియో? ఇక్కడ మా పాప అయితే వీడియో తీయడం వద్దు, వెళ్దాం రా అని చెప్పి వెళ్తా ఉంది. మార్నింగ్ లేవగానే బయటకు తీసుకెళ్తున్నామని చెప్పి వాళ్ళైతే ఫుల్ ఖుషి అయిపోయినారు. కాకపోతే మా బాబు మాత్రం ఏడ్చాడు, ఎందుకంటే బండి మీద వెళ్ళట్లేదు, నడుచుకుంటూ వెళ్తున్నామని చెప్పి బండి చూపిస్తూ చాలా ఏడ్చాడు. ఇంకా వాడిని అయితే బలవంతంగా తీసుకొచ్చేసాం మేము. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా డేస్ తర్వాత ఇట్లా వీడియో అయితే షూట్ చేస్తున్నాను, అంటే డైరెక్ట్గా మాట్లాడుతూ. ఈరోజైతే మేము పాలకు వచ్చినాం ఇక్కడికి. మార్నింగ్ 7:30 అవుతుంది. 7:30కి అయితే ఇక్కడ అంటే మార్నింగ్ పాలు పోస్తారు. ఆ తర్వాత అయితే ఇంకా పోయారు, లేకపోతే ఆఫ్టర్నూన్ తీసుకొచ్చి పోసి వెళ్తాడు. ఇక్కడైతే పాలు మన దగ్గర కంటే బాగా దొరుకుతున్నాయి. అంటే మేము హైదరాబాద్లో ఉన్నప్పటికంటే డైలీ లీటర్ తీసుకుంటాం. లీటర్ వచ్చేసి 50 రూపీస్ అనుకుంటా. బట్ మన ముందే అక్కడ పిండి పోస్తాడు, అంటే కొంచెం కూడా వాటర్ కలపకుండా. సో నేను ఎప్పుడు రాలేదు, ఈరోజే ఫస్ట్ టైం ఇన్ని మంత్స్లో. మా హస్బెండ్ వచ్చి రోజు తీసుకొస్తాడు. కాకపోతే ఈరోజు పిల్లలు మార్నింగే లేచారు. ఇంకా చెప్పాను కదా నిన్న వ్రతం. ఈరోజు నేను కూడా మార్నింగ్ లేచి పూజ చేసుకున్నాను, అందుకే ఇంత పెద్ద బొట్టు పెట్టుకున్నాను. లేకపోతే అసలు ఇంత పెద్ద బొట్లు పెట్టుకొని, కానీ ఈరోజు వ్రతం కాబట్టి పెట్టుకున్నాను. ఇంకా అది చుట్టుపక్కల లొకేషన్ అయితే బాగుంది, అంటే ఇల్లులు బాగున్నాయి. ఇక్కడ అయితే అంటే ఇంటికి రాకముందు అయితే ఆయనే వచ్చి పోసి వెళ్ళేవాడు ఆఫ్టర్నూన్ 12 o'clock అట్లా. కాకపోతే ఇంటి దగ్గర నుండి వచ్చినప్పటి నుండి ఇంకా మేమే రెగ్యులర్గా వచ్చి తీసుకొని వెళ్తున్నాము. మార్నింగ్ 7:30కే ఇక్కడికి వచ్చేసామని చెప్పాను కదా. అంటే మేము అప్పటికే బ్రేక్ఫాస్ట్ చేసేసాం. పాప కూడా లేచి బ్రష్ చేసి బ్రేక్ఫాస్ట్ అయితే చేసింది. ఇంకా లేట్ అయినా పర్లేదులే అనుకున్నాం. అక్కడికి వెళ్ళేసరికి ఇంకా ఆయనదైతే పాలు పిండడం అయితే కాలేదు. ఫస్ట్ ఇక్కడ ఒక 10-15 minutes వెయిట్ చేసాం. ఇంకా చాలామంది ఉంటారు మాలాగా వచ్చిన వాళ్ళు, ఒక 10-15 members ఉంటారు. ఇంకా వాళ్ళు కూడా అక్కడ నిలబడ్డారు. వాళ్ళు వెళ్ళేసరికి ఇంకా పాలు పోస్తున్నారని వెళ్ళేటప్పుడు ఇక్కడ వాళ్ళకైతే పోసాడు, అయిపోయాయంట. ఇంకా మేమైతే ఇంకొక 1/2 hour అక్కడే వెయిట్ చేయాల్సి వచ్చింది. మాకు అసలు అయిపోవడమే బెటర్ అనిపించింది, ఎందుకంటే ఇదంతా షూట్ చేసుకోవడానికి, మా పిల్లలు అవన్నీ చూడడానికి మంచి టైం దొరికింది. ఇంకా చూస్తున్నారు కదా, అసలు మేము ఉండే దగ్గర ఏరియా బాగుంటుంది, అంటే ఇది కూడా బాగానే ఉంది. కాకపోతే ఇట్లా ఉందా అనిపించింది, అంటే లోపలికి వచ్చేసరికి. అంటే మా పక్క లేన్లో ఉంటుంది, లోపలికి వస్తే కానీ తెలియదు ఇక్కడ ఇన్ని ఆవులు ఉన్నాయి, అంటే ఇన్ని పాలు అమ్ముతారని చెప్పి మా హస్బెండ్ అంటా ఉన్నారు. కానీ నేను అంతగా అంటే ఇంతగానే అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇన్ని ఆవులు ఉంటాయని. ఒక 2, 3, 4, 5 ఉంటాయి అనుకున్నా. ఇక్కడ చూస్తే 20కి అబోవ్ ఉన్నాయి. ఇవి వచ్చేసి పావురాలు కూడా ఫుల్ పెంచుతున్నారు. అక్కడ ఒకటే ఇంట్లో 4-5 ఫ్యామిలీస్ ఉంటూ, అంటే ఇట్లా షెడ్ వేసుకొని అందరు ఒక దగ్గర ఆవులు పెంచుకుంటూ పాలు అమ్ముతున్నారంట. అసలు ఇక్కడ అంటే అందరు ఇవే పాలు యూజ్ చేస్తారండి. పాల ప్యాకెట్ చాలా తక్కువ, అంటే వీళ్ళ దగ్గర లేవు అన్నప్పుడే అందరు పాల ప్యాకెట్స్ తెచ్చుకుంటారంట. ఇక్కడైతే మొత్తం మనకి ప్యూర్ మిల్క్ వితౌట్ వాటర్ పోస్తారు కాబట్టి అందరు ఇక్కడికే వస్తారు. అక్కడ చూస్తున్న వాళ్ళైతే పాప మాట్లాడదామని ట్రై చేశారు. మాకు లాంగ్వేజ్ రాదు కాబట్టి ఇంకా మేమైతే జస్ట్ చూసుకొని స్మైల్ ఇవ్వడానికే సరిపోయింది. ఇక్కడికి వచ్చినప్పటి నుండి నా పరిస్థితి అంతే అవుతుంది, జస్ట్ స్మైల్ తోటే. అదే మాట్లాడే వాళ్ళు ఉంటే నేను ఎప్పుడు గలగలా మాట్లాడుతూనే ఉండేదాన్ని. ఇక్కడికి వచ్చినప్పటి నుండి అసలు ఎవరితో మాట్లాడకుండా అయిపోయింది. నాకు హిందీ రాదు, ఇక్కడున్న అంటే దాదాపు కామన్ పీపుల్కి హిందీ రాదు, ఒడియా వస్తుంది కదా. సో వాళ్ళు నాతో మాట్లాడలేరు, నేను వాళ్ళతో మాట్లాడలేను. జస్ట్ నవ్వుకోవడానికి, అంటే మొహం చూసి నవ్వుకోవడానికే సరిపోతా ఉంది. మీరు అక్కడ చూస్తున్నారా, పాలు అంటే పిండుతున్నాడు. మా పిల్లలైతే చూసి ఫుల్ ఎగ్జైట్ అయిపోయారు. మా పాపకైతే ఎన్ని డౌట్స్ వస్తాయంటే, పాలు ఎందుకు వస్తున్నాయి, నేను రోజు తాగే పాలు అక్కడి నుండే వస్తున్నాయా అని చెప్పి ఇట్లా రకరకాల క్వశ్చన్స్ అయితే అడుగుతూనే ఉంది. మాకైతే అంటే అక్కడికి తీసుకెళ్ళడానికి బెటర్ అనిపించింది. తనకు అయితే ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంది ఈరోజు. అంటే అక్కడ మేము ఉన్నంతసేపు ఆయన పాలు పిండుతూ ఉంటే చూస్తూనే ఉంది. చూస్తున్నారు కదా ఎట్లా చూస్తుందో, మమ్మీ చూడు ఎట్లా వస్తున్నాయని ఫుల్ ఎగ్జైట్ అయిపోయింది. అక్కడ చిన్న అంటే వాటి పిల్లలు ఉంటాయి కదా, వాటిని కూడా చూసి ఫుల్ ఎగ్జైట్ అయిపోయింది. మా బాబాయ్దే అంటే భయపడడం,
ఆవులు చాలా ఉన్నాయి కదా, ఒకదాని తర్వాత ఒకటి అరవడం, అవి అరిచిన కొద్దీ వాడికి భయమై అస్సలు దిగలేదు. బట్ పాప మాత్రం ఫుల్ ఎగ్జైట్ అయిపోయి ఫుల్ హ్యాపీగా ఉంది. ఇంకా అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎప్పటి నుండో వెళ్దాం వెళ్దాం అనుకున్నది ఈ రోజైతే అయింది. ఇంకా తన క్వశ్చన్స్ అయితే నేను అంటే పెడదాం అనుకున్నాను, కాకపోతే పక్కన ఆవులు అరవడం ఆ సైడ్ చాలా అంటే చాలా డిస్టర్బెన్స్గా ఉండే, అందుకోసం అని చెప్పి నేనైతే పాప అంటే మాటలు అయితే ఇక్కడ యాడ్ చేయట్లేదు. నేనే తనని క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, మమ్మీ పాలు పిండుతూనే ఉన్నాడని చెప్తూనే ఉంది. ఇంకా చూస్తున్నారు కదా, మాకు పాలు పోసే అతనైతే పిండడం అయిపోయింది. అందరు ఇట్లాంటి బకెట్స్ అయితే యూజ్ చేస్తూ ఉన్నారు. మా ముందే పిండి తీసుకొచ్చాడండి పాలు, చూస్తున్నారు కదా అది మాదే, అందులో పోస్తూ ఉన్నాడు. మేము డైలీ లీటర్ తీసుకుంటాము, అంటే ఇంటి దగ్గర నుండి వచ్చినప్పటి నుండి ఎక్కువ తీసుకోవట్లేదు, వీక్లీ వన్స్ అట్లా తీసుకుంటున్నాము. కాకపోతే ఇక్కడ నుండి నెయ్యి లేదని చెప్పి రెగ్యులర్గా చేయడం కోసం అని చెప్పి మళ్ళీ కంటిన్యూ చేస్తూ ఉన్నాము. ఇంకా ఇక్కడైతే రిటర్న్ అయిపోయాము. మేము అనుకున్నాము తననే అంటే ఇంటికి వచ్చి పోద్దామని చెప్పి అంటే పోయమని చెప్దామని చెప్పి అనుకున్నాము. కాకపోతే మా హస్బెండ్ ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమే కాబట్టి ఇంట్లోనే ఉంటున్నాడు. మార్నింగ్ టైంలో నేను ఖాళీగానే ఉంటాను కదా, వెళ్ళి తీసుకొస్తానని చెప్పి ఇంకా తనైతే వెళ్ళి తీసుకొస్తా ఉన్నారు. ఇక్కడ మా బాబు నేను అన్ని ఏదేదో క్వశ్చన్స్ అడుగుతూనే ఉన్నాను. వాడు వీడియో వద్దు నాకు సిగ్గు అవుతుంది అట్లా ఏదో ఒకటి చెప్తానే ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు నచ్చిన బెస్ట్ థింగ్ ఏంటంటే ఈ పాలండి. ఎందుకంటే పిల్లలకి ప్యాకెట్ పాలు అట్లా పెట్టకుండా మనం దగ్గరుండి చూసి తీసుకొస్తున్నాం కదా, అందుకోసం అని చెప్పి ఇది ఒక విషయంలో హ్యాపీ. పిల్లలకి బయట తీసుకొచ్చిన ప్యాకెట్ పాలు కానీ ఎగ్స్ కానీ పెట్టొద్దంట, ఎందుకంటే చాలా కెమికల్స్ అది ఇది యూజ్ చేస్తున్నారు, అందుకోసం అని చెప్పి పిల్లలకు పెట్టొద్దని చెప్తున్నారు కదా. సో ఈ రోజుటి వీడియో అయితే ఇదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.